ఏం పేరమ్మా? దుర్గమ్మ. దుర్గమ్మ. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయం పనేనా? ఎట్లుంది వ్యవసాయం? ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది అంటే ఉన్న కాడికి చేసుకుంటాం, నీళ్ళు పోసిన కాడికి చేసుకుంటాం. వానాకాలం బోరు పండించినాం. ఇప్పుడు ఏదో కొంచెం వేసుకుందామా అని తిప్పలు పడుతున్నాం. అది బోరు పోస్తలేదు, వేసినాము 1,50,000 అయినాయి దానికి వేస్తే. కానీ ఇప్పుడు ఇక సన్నం పోస్తున్నాం, పోసిన కాడికి వేసుకుందామని మళ్ళీ ఆడుతున్నాం. అంతే, ఏం లేదు ఇక. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లుంది ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లున్నదంటే ఏం చెప్తాం సార్. వస్తున్నాయి పథకాలు, మరి ఇస్తారా? పథకాలు మాత్రం ఏం రాలేవు ఇప్పుడు. మాకు 2500 రాలేవు, ఏవి రాలేవు ఇప్పటికైతే. బస్ ఒకటి ఫ్రీ ఉన్నది, కరెంట్ వేసిండు. ఇక 200 యూనిట్ల కోరము వాళ్ళకు బంద్ ఉన్నది, ఉచితం కరెంట్ ఉన్నది. ఇక మాకైతే 200 కాలుతుంది, మాకైతే బిల్లు వస్తున్నది. బిల్లు కడుతున్నాం, మేమైతే కష్టం బిల్లు కడుతున్నాం. మీటర్కు అప్లై చేసినాం. మళ్ళీ ఒకదానికి ఇట్లా వస్తున్నది మాకు ఎక్కువ అని మళ్ళా మా పెద్ద మనిషి పేరు మీద మీటర్కి అప్లై చేసినాం. ఎట్లా రైతు భరోసాకి ఏమైనా పడ్డదా మరి? రైతు భరోసా పడలేదు, అదే 3 పైసలు పడ్డాయి. 2,000 పడ్డాయి. రైతు భరోసా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది కానీ ఏం చేస్తాం సార్, మా చేతులు ఉన్నదా, మేము పోయి అడుగుతామా, ఏడున్నారో ఎక్కడనో తెలియదు. సంవత్సరం అవుతుంది కదా, ఏయనే లేరు ఇక ఇప్పటి వరకు. 15,000 ఇస్తున్నా, కనీసం 10,000 అని 15,000 లేవు, ₹1 లేదు రైతు బంధుది అయితే. ₹1 లేదు. ఇక ఎవరు తింటారు ఎందుకంత తెలియదు. ఇక ఇప్పటికైతే గిట్లా బతుకుతున్నాం సార్ మేమైతే. ఇదైతే కష్టపడేసినాం, మస్తు పైసలు ఎక్కువ అయినాయి కానీ ఇక నీళ్ళు వాడలేవు, ఏం చేస్తాం, మా అదృష్టం అనుకొని ఇక పారనే కాడికి ఆనకాలం అయితే వండింది ఇది. ఇక ఇప్పుడైతే ఇక ఇది అంతా 2 గుంటలు అని చేస్తున్నాం. కూరగాయలు వేసుకొని బతుకుదాము, ఏదో ఎండుగాలం కదా, ఎక్కడ పోతాం పనికి. ఆ పని పథకం కూడా కరెక్ట్ లేదు మా ఊర్లో. పని పథకం రోడ్లు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, చేనుల పనులు చేయనియ్యరు. ఇదైతే ఉన్నమాట సార్. మా ఊర్లో మాత్రం చెరాల కాడ చేసిరం, నీరుడు చెరాల కాడ చేసినాం. ఈ సంవత్సరం అయితే ఏం పని లేదంటారు, పండ్లు కూడా పెడతలేరు. ఈ పని పథకం ఉంటే ఒక 2 గంటలు చేసి ఒక 150, 200, 120 పడ్డది. అది కొంచెం హెల్ప్ చేసింది మాకు. కానీ ఇప్పుడైతే పనులు లేవు అంటారు ఈ సంవత్సరం. చేతామంటే పని లేదు, మళ్ళీ చేయనుల్లో జాబ్ కార్డు తీసేస్తారు. మరి మాకు పనులు కల్పించాలి కదా. 1 గంటనన్నా పోతాం కదా, ఆ గంట పనికి కుంట్ల పెట్టిర్రు. ఆ శరాల కుంట్ల పెడితే ఒక్కరికి 4 మీటర్లు తీయాలంట. ఇగో ఇంత లోతంట. నాకు శాతం అవుతుందా? నాకు శాతం అయితే చెప్పు. వాళ్ళు ఏమంటారు, ఇంత రిజర్వ్మెంట్ ఇస్తేనే నీకు 200 కూలి, లేకపోతే లేదు. కరువు పనిది 4 మీటర్లు. ఇగో ఇడికెళ్ళి ఇంత నాకు ఒక్కదానికి 4 మీటర్లు. ఇక మా పెద్ద మనిషికి 4 మీటర్లు, 8 మీటర్లు తీయాలి మేము. 8 మీటర్లు తీస్తే మీకు 200 పడతాయి, లేకపోతే పడాయి. మళ్ళీ ఇంతది అట్లా నడుస్తున్నది. కానీ అది కూడా లేదు ఇప్పుడు మా ఊర్లో లేదు. చెరల కాడ చేసినాం నీరుడు. గవర్నమెంట్ 1 ఇయర్ అయితే అట్లా మంచిగా అనిపిస్తుందా? మరి మంచిగా అనిపిస్తలేదు అంటున్నా. మంచిగా అనిపిస్తలేదు ఎందుకు? ఏం మంచిగా అనిపించలేదు చెప్పు నాకు. ఏం మంచిగా అనిపించలేదు, పని లేదు. ఇక గిట్లే బతుకుతున్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం, అట్లే బతుకుతున్నాం, ఉన్న కాడికి బతుకుతున్నాం. అంతే, కొత్తగా వేసుకున్నాం బోరు, గట్లే బతుకుతున్నాం సార్. ఇక అంతే ఉన్నది సార్. ఇక ఇంకేం 500 సిలిండర్ వస్తుంది. 500 సిలిండర్లు మొన్న వచ్చింది సార్, అబద్ధం లేదు. మొన్న వాళ్ళు అప్లై చేసుకోపోయారు, ఇంటింటికి వచ్చి చెక్ చేసిర్రు. మాకు 500 పడ్డాయి. ఒక గ్యాస్ వేసుకున్నా నేను, నాకు పడ్డాయి. నాకు 400 పడ్డాయి. అబద్ధం ఎందుకు? పడ్డాయి 400 పడ్డాయి. అదొక్కటి మాత్రం పడ్డది. 400 పడ్డాయి అంటున్నా, లేని లేవు. 400 పడ్డాయి. నా పేరు బాలమణి. ఇదే పని చేసుకుంటాం, సాకులం కదా. ఇటునే బట్టలు చేసుకుంటాము. ఏదైనా కార్యాలు అయితే ఇంట్లో కాడ పోయి బట్ట పిండి వేసి వస్తాం. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 పథకాలు ఇచ్చినామంటున్నారు, వస్తున్నాయి? అవి ఏవి లేవు, మాకైతే ఏ పథకాలు తెలియవు, మేము ఎక్కడ పోము అదే తెలియదు. ఇక అవన్నీ ఏమేమి వేసిండో ఏం సంగతి ఏది తెలియదు. బస్సులో పోము, ఏ కరెంట్ అన్నాడో బిల్లు కొట్టిపోతాడు. ఇక మా పని మేము చేసుకొని బతుకుతున్నాము. పొట్టు ఉంది కదా సార్, పొట్టకు బతకాలి కదా. అది కరెంట్ అదే మళ్ళీ బిల్లు కొట్టయితే పోతున్నాడు. ఇక ఫ్రీ ఇప్పుడైతే డబ్బులు కడతలేము, ఏంటంటే కొట్టి పెట్టి పోతుండు ఉండాలని అంటున్నాడు. ఇక ఆయన ఒక బుక్ చేసుకుంటాము, అంతే. ఇంకేం చేసుకుంటాము? ఏం లేదు, ఇంత వండుకుంటాము,
ఈ గిన్నె ముదురుకుంటాం, ఇక బుగ్గు వేసుకుంటాం, ఇంత జట్టు పెట్టుకుంటాం నా ఇట్లా. 500 సిలిండర్ వస్తుందా మరి? లేదు 900 పెట్టి కొనుక్కుంటున్నా. 900 పెడుతున్నాం. 40 రూపాయలు అందులో అకౌంట్ ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తుండ్రో 500 తెలియదు. అప్పుడైతే అన్నారు వాడికి ఆఫీస్ కాడికి పోయి కూడా దిగి వచ్చిన, మాకు రాలేదు. 900 కొడుతున్నాం. 900 కళ్యాణ లక్ష్మితో బంగారు ఎవరికైనా వస్తున్నాయమ్మా? ఇక తెలియదు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు మెయిన్గా పింఛన్లు పెంచారా మీకు? 4000 పెంచాలి. ఎంత వస్తున్నాయి? అదే 2000 వస్తుంది. సరిపోతున్నాయి మరి? ఏడికి వెళ్ళి సరిపోతాయి. ఇక కష్టం చేసుకోవాలి గిట్టనే. ఆ 2000 ఏం సరిపోతాయి? ఆ నెలకు మందులు ఆ తాతకే 5000 అవుతాయి. చాలా వండిండు. ఆ తాతకే సరిపోవు. ఆ 2000 మందులు సరిపోవు. యోగి కష్టం చేసుకున్నాలే, మందులు తెచ్చుకోవాలి, ఇక అన్ని కొనుక్కునాలి, బతకాలి. మరి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇద్దరికి ఇస్తాను పెంచిన, అవ్వకి ఇస్తా తాతకి ఇస్తాను వస్తున్నాయి నీకేమన్నా? నాకు కాలు ఇరిగినందుకు రాడుంది. ఇక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. మళ్ళీ సంవత్సరం నిర్మల్ చేసుకోవాలి అంటే మళ్ళీ మీ సేవలకు పోవాలి, కేడికి క్యాంపులకు సంగారెడ్డికి పోవాలి. డాక్టర్ రాస్తే 2-3 నెలలు పోయినాక వస్తున్నాయి. మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ సంవత్సరం కాగానే బంద్ చేస్తున్నారు. ఉన్న పింఛన్ కట్ అవుతుందా? ఇక 3 నెలలు పోతాయి. తిరగాలే కదా 3 నెలలు. మళ్ళీ క్యాంపుకు ఒక నెల రెన్యువల్ చేసుకోవాలి. 3 నెలలు 2 నెలలు పోతున్నాయి. 3 నెలలు అయితే తప్పకుండా పోతాయి. ఈ నెల అయిపోయిందమ్మా నీకు రావు మళ్ళీ తిరగాలని అంటే అట్లనే చేస్తున్నాయి. ఇంతవరకు దాకా ఉన్నది రాదు, తీయలేదంట. ఇక అట్లనే ఉన్నది. ఇగో గిన్నెనే ఉంటున్నాయి ఇవే. ఇక ఇస్తానన్నాడు. ఇగో ఇంట్లో ఇంత వండుకుంటాము, ఇంట్లో పెట్టుకుంటాము, అంతే. గరీబుల ప్రభుత్వం ఇండ్లు ఇస్తామని ఇప్పటివరకు ఇచ్చింది. ఇంకా రాలేరు, రాసుకుంటున్నారు, ఊళ్ళో రాసుకుంటున్నారు. మరి వస్తారో ఎట్లా ఇంకా ఇక్కడ రాలేరు. ఇక్కడ వరదాకా అయితే రాలేరు. ఊళ్ళో అవుతున్నాయంట, రాసుకుంటున్నారట. ఇక్కడ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక మాకు అంతా మేము చదువుకోలేం కదా, మాకంతా తెలియదు సార్. ఏం అందుతలేవు సార్. ఇక ఇట్లనే ఉన్నది. ఇక అవన్నీ సరిగా తెలియదు. ఇక గిన్నె ఉంటా నేను, గిన్నె గివి వస్తే 4 బట్టలు చేసుకుంటాం, గిన్నె కూర్చుంటాం, గిన్నె ఉంటాం. ఏది పెంచలే. ఇక నాకు ఒక దానికే కాదు, ఊరందరూ ఉన్నారు కదా సార్, ఎవరికి వస్తలే. ఇంకా ఎవరికన్నా కూడా అరుచుకున్నా కూడా అంతే ఉంటుంది. అదే 2000 ఇస్తున్నారు అంతే. ఇంకేడికి వెళ్ళి సరిపోతాయి. మీకు తెలియదు ఏమున్నది ఇప్పుడు ఈ పరిస్థితులలో తెలియదా? రైతు బంధు ఇప్పుడు పడతలేవు. ఈయన వచ్చిన నుంచి పడతలేవు. అంతకుముందు ఆయన కేసీఆర్ వేస్తుండే, 2 సార్లు వేస్తుండే. ఈయన ఒక్కసారి కూడా ఇంకా లేవు. కాకుండా నా ఇక ఇంత లాగోడికి దానికన్నా అవుతుండే కదా. మాకున్నది 1 ఎకరా భూమి అంతే. ఏ దానికి లాగోడి కన్నా పెట్టుకుంటుంటుంది. ఇప్పుడు లాగోడికి లేదు. ఈసారి అయితే మొత్తమే పోయింది వర్షాలు పడి, ఏం లేదు. ఇక పరిస్థితి ఉన్న పరిస్థితికి చెప్పిన, ఇక లేని పరిస్థితికి ఏం చెప్తూ సార్ నేను చెప్పు. ఇక ఈ పరిస్థితి మాది ఉన్నది, ఇబ్బంది ఉన్నది. ఇక చూస్తున్నా కదా, కనిపిస్తుంది కదా, ఉన్నది ఇబ్బంది చెప్తున్నా నేను.